హాయ్ హలో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు చేప పేరు వచ్చి పొరవ. అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది. దానికి ముళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ఎక్కువగా కూర వండుకోవడానికి ఎవ్వరు ఇష్టపడరు, ఓన్లీ ఫ్రైకే వాడతారు. దీన్ని మా వాళ్ళు ఆకు పెరుగులు కూడా అంటారు. చూడండి, ఈ పొరవ ఇలా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీరు చూసే ఉంటారు కానీ మీరు తిని ఉండరు. కానీ చాలామంది అయితే దీన్ని ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న చిన్న చేపలనే చాలామంది ఇష్టపడతారు. పెద్ద చేపల కంటే చిన్న చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. సో ప్రతి చేపలోనూ కూడా ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లంని కాపాడే శక్తి, గుణం సముద్రపు చేపల్లోనే ఉంది. సో అలాంటి సముద్రపు చేపలను మీరు ప్రతిరోజు కూడా తీసుకున్న ప్రాబ్లం అస్సలు ఏమి లేదండి. సో మీకు విషయం తెలుసా, ఏపీ ప్రజానీకం చేపలు తినడంలో ప్రథమ స్థానం అని మీకు ఎంతమందికి తెలుసు? చూడండి, మనకి ప్రతిదీ కూడా గూగుల్లోనే దొరుకుతుంది, వెతకండి. సో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. కానీ ఆ హెల్త్ ప్రాబ్లంకి అది తినకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు అని డాక్టర్ గారు మనకు చెబుతూనే ఉంటారు. సో ప్రతి రోగము, ఎన్ని రోగాలున్నా ఎంతమంది చెప్పేది ఒకటే విషయం, చేపలు తినొచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు అది తినకూడదు, ఇది తినకూడదు అంటారు. కానీ చేప ప్రతి ఒక్కరికి పరిచయం. చేపలు తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కొంతమంది అయితే తినరు, నాన్ వెజ్ అంటే ఇష్టపడరు. సో నాన్ వెజ్ తిన్న ప్రతి ఒక్కరు కూడా సముద్రపు చేపలను ఒక్కసారైనా తినాలి అని అనుకుంటారు. అందులో ఈ ఎండి చేపలు కూడా తినేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. తినేసేవాళ్ళు కదండి, తినాలి. ఎండి చేపల్లో ఇంకా పోషకాలు ఉంటాయి, అవి మనం నెక్స్ట్ లెవెల్లో చెప్పుకుందాం. సో ఈ చేప ప్రత్యేకత నేను మీకు చెప్పలేదు కదా. ఈ చేపకున్న ప్రత్యేకత ఏమిటంటే, ముందు చేపకు మనకి ముళ్ళున్న చేపకి ఎముకలకు బలం ఉంటుంది అని చెప్పాను కదా. ఇది కూడా సేమ్ అండి. మీకు ఆ కారలు దొరకకపోతే పొరవలైనా మీరు తీసుకొని ఈ చేపలు కూడా తినండి. ఈ చేపల్లో కూడా ముళ్ళులు ఉంటాయి. ఒక విషయం చెప్తున్నాను, ముళ్ళులున్న ప్రతి చేపను మనం తినొచ్చు. తింటే కూడా మన ఎముకలకి బలం చేకూరుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న చేపల్లోంచి కొంతమంది కంపెనీలు కట్టి దీంట్లో ఆయిల్ కూడా తీస్తున్నారండి. ఈ ఆయిల్ ఏం చేస్తున్నారో తెలుసా? హోమియో మెడిసిన్కి వాడుతున్నారండి. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు చేప మందు. అసలు చేప ఏంటి, మందు ఏంటి, మీరు ఎప్పుడైనా గమనించారా? సో చేపకున్న గుణం అండి. చేపలు తినాలే కానండి, తిని కొలు చాలా టేస్టీగా ఉంటాయండి. హెల్త్ కూడా చాలా ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో ఇలాంటి వీడియోలు నా ఛానల్ ద్వారా మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చూస్తున్నారే కానీ కామెంట్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. సో మీరు నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఎందుకంటే ప్రతి వీడియోలోని ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. ఆ హెల్త్ ప్రాబ్లంని మీకు తగ్గిస్తుంది. ఒక్కసారి ఆగండి ఫ్రెండ్స్. మీరు ప్రతి చేప తినే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ని ఒక్కసారి సంప్రదించండి. అడగండి, సార్ మేము చేపలు తినొచ్చా అని అడగండి. ఆయన చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు, తినొచ్చు అని. ఓకేనా ఫ్రెండ్స్? సముద్రపు చేపలు అంటే చాలామందికి చాలా ఇష్టం. జై హింద్.